10 years ఛాలెంజ్ ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న ఛాలెంజ్ ఇది. అంటే వారు 10 years ముందు ఎలా ఉండేవారో చెప్పడమే. దీనికి ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 10 years ఛాలెంజ్ అంటే రాజకీయాల్లో టక్కును గుర్తొచ్చేది మన ఇద్దరు చంద్రులే. వారే చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు. 10 ఏళ్ల ముందు మన చంద్రులు ఎలా ఉండేవారో ఒకసారి చూద్దాం. 10 ఏళ్ల క్రితం ఇద్దరు చంద్రులు దోస్తు మేరా దోస్త్ అంటూ చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్ తర్వాత 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం, తర్వాత కేంద్ర మంత్రి అవ్వడం, తెలంగాణపై కాంగ్రెస్ మొండిచేయి చూపడంతో కేసీఆర్ కాంగ్రెస్ నుండి బయటకొచ్చారు. ఇక మన చంద్రబాబు అప్పట్లో ఫుల్ స్పీడ్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డిని ఢీకొట్టడం కష్టమని కేసీఆర్ ను దోస్తీకి పిలిచాడు. చంద్రబాబు పెద్ద శక్తిని ఢీకొట్టాలంటే ఎంతమందితో కలవడానికైనా సిద్ధమని చూస్తూనే ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో మేము లేఖిస్తామని చంద్రబాబు కేసీఆర్ తో కలిశారు. ఇద్దరు చంద్రులు రాజశేఖర్ రెడ్డి టార్గెట్ గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కలిసి ఎన్నికల కోసం ప్రచారాలు చేశారు. ఇద్దరిని ఒకరికొకరు పోటీ మీద పొగుడుకున్నారు. కానీ 2009లో ఓడిపోవడం, రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కేసీఆర్ ఉద్యమం స్పీడ్ పెంచడం, 2013లో తెలంగాణ రావడం, చంద్రబాబు వ్యతిరేకించడం, అప్పటి నుండి బద్ధశత్రువులుగా మారారు. 2018 ఎన్నికల్లో కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇద్దరూ ఎదురుపడడానికి కూడా ఇష్టపడట్లేదు. 10 ఏళ్లలో ఎంత మంచి ఫ్రెండ్స్ ఎంతలా శత్రువులయ్యారో. సో మీరు 10 years బ్యాక్ ఎవరితో ఎలా ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్లి చూడండి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.